యేసుక్రీస్తు వారు పలికినటువంటి 5వ మాట, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. తనను గురించి తాను పలికినటువంటి 2వ మాట ఇది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. ఈ లేఖనాలు నెరవేర్చబడ్డానికి ఆయన చెప్పిన మాట, నేను దప్పిగొనుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, లేఖనములు నెరవేర్చాలన్న దాహం మనం కలిగి ఉండాలి. 12 సంవత్సరాల వయసులోనే ప్రభువారు పలికిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నారు ఆయన. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అన్నారు ఆయన. అంటే ఆయన కొరకు ఏ లేఖనాలైతే వ్రాయబడ్డాయో ఆ లేఖనాలు నెరవేర్చాలన్న దాహం ఆయనలో ఉంది. ఈరోజు దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాల్లో కూడా మనం లేఖనములు అనగా వాక్యములో దేవుడు మనకెన్నో సంగతులు మన కొరకు ఆయన వ్రాయించాడు. ఆ లేఖనాలు నెరవేర్చాలన్న, ఆ వాక్యాన్ని నెరవేర్చాలన్న, ఆ వాక్యాన్ని అనుసరించాలన్న దాహం మనలో ఉండాలి. ఎంతసేపు క్రైస్తవులమైన మన జీవితాల్లో ఈ రోజున ఏమవుతుందో తెలుసా అండి? ధనం సంపాదించాలన్న దాహం, లోకంలో పేరు సంపాదించాలన్న దాహం, లోకము కొరకైనటువంటి ఎంతో ఎంతో దాహాన్ని రోజు కలిగి ఉంటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని నేను అనుసరించాలి, దాని కొరకు ఏదైనా సరే నేను పడతాను అనేటువంటి దాహం ఈరోజు కలిగి ఉండలేకపోతున్నారు. ఈ మాట మనకు నేర్పించేటువంటి ఆజ్ఞ, లేఖనములు నెరవేర్చాలన్న దాహం మనం కలిగి ఉండాలి. అట్టి దాహాన్ని ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.